హైడ్రాలో భాగంగా 50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆస్తులు రక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమార్కుల చెరల నుంచి 923 ఎకరాలను సంరక్షించినట్లు వెల్లడించారు. 6 చెరువులను పూర్తిగా పునరుజ్జీవనం చేసినట్లు వివరించిన రంగనాథ్, భవిష్యత్ అంతా యువతరానిదే కాబట్టి చెరువుల రక్షణ గురించి ఆలోచించాలన్నారు. ప్రస్తుతం 51 DRF బృందాలతో చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే సంఖ్య 72కు పెంచుతామని పేర్కొన్నారు. మోర్ దెన్ 95 డ్రైవ్స్ చేసాము. 923 ఏకర్స్ దాకా రీక్లెయిమ్ చేయడం జరిగింది. సో దీంట్లో 96 డ్రైవ్స్, దీంట్లో 923 ఏకర్స్ అరౌండ్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 45,000 to 50,000 crores అన్నట్టు. ఓకే, సో ఈ దీంట్లో అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం చూస్తే కనుక పార్క్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ లేక్స్ కూడా మనం ఇప్పుడు లేక్స్ పునరుద్ధరణ చేస్తున్నాం. మనం ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్లో 105 ఏకర్స్ ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 ఏకర్స్ చేస్తున్నాం అనమాట. 6 చెరువులతో అంటే 75 ఎకరాలు పెరుగుతుంది అనమాట. 6 చెరువులు డిమాలిషన్స్ వీటి దగ్గర కూడా వస్తే కూడా నిన్న వీ హ్యావ్ డన్ డిమాలిషన్స్ ఎట్ గాజుల రామారం. ఇది సో అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. సో దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఏంటంటే మనకి ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే యాక్చువల్గా చాలామంది రౌడీ షీటర్స్ లోకల్గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది పట్టాలు పట్టాలు తీసుకొని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకొని ఫేక్ పట్టాలు, ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది.